ఈరోజు నా జర్నీ తిరుపతిని ఢిల్లీలో భాగమైన హజరత్ నిజాముద్దీన్తో కనెక్ట్ చేసుకునే మన 12707 నెంబర్ గల ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో నా జర్నీ ఉండనుంది. తిరుపతి హజరత్ నిజాముద్దీన్ మధ్య యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 2304 కిలోమీటర్స్. ఈ 2304 కిలోమీటర్స్ను కవర్ చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి 37 hours and 5 minutes సమయం తీసుకుంటుంది. అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వైనా కడప కాచిగూడ నాగ్పూర్ భోపాల్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 1. దయచేసి గమనించండి, నోటిపోతే ఎంత బాధాకరంగా ఏంట్రా Kadiri Devapalli Tirupati passenger is coming on platform number 5. ఎగ్జాక్ట్లీగా 6 గంటల 1 నిమిషానికి ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ అవ్వడం జరిగింది. దేవరపల్లి తిరుపతి ప్యాసింజర్ यात्रिगण कृपया ध्यान दें, गाड़ी संख्या 57406 कदिरी देवरपल्ली तिरुपति पैसेंजर प्लेटफॉर्म क्रमांक 5 पर आ रही है. For kind attention passengers, train number 5 ఇక్కడ ప్లాట్ఫామ్ 1లోనే క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. మీకు అటువంటి అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు. platform number 5. అండ్ ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్కి వచ్చినట్లయితే స్లీపర్స్ వచ్చేసి 7 ఉంటాయి. అదేవిధంగా ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది, సెకండ్ ఏసీ 2 ఉంటాయి, అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి 4 ఉంటాయి. జనరల్స్ వచ్చేసి ఫ్రంట్లో 2 ఉంటాయి, అలాగే బ్యాక్లో 2 ఉంటాయి అన్నమాట. నిజామాబాద్ నుండి తిరుపతి చేరుకునే మన రాయలసీమ ఎక్స్ప్రెస్ కోచెస్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఈరోజు మన జర్నీ ఈ ఏపీఎస్కేలో ఎండ్ టు ఎండ్ ఉండదన్నమాట. కేవలం 10th హాల్ట్ అయిన కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు. తిరుపతి నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ మధ్య యొక్క డిస్టెన్స్ వచ్చేసి 637 కిలోమీటర్స్. అంటే ఈరోజు ఫుల్ డే అనుకోండి. సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు ఆ విధంగా కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి. అండ్ ఈ ట్రైన్ యొక్క ఇనాగ్రల్ వచ్చేసి 2005లో ఆల్మోస్ట్ 20 years రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి ప్యాంట్రీ కార్ కూడా ఉంది, తర్వాత వచ్చేసి ఈమెయిల్ క్యాటరింగ్ ఉంది, తర్వాత వచ్చేసి ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కూడా ఉంటుంది అనమాట. మొత్తం కోచ్ల్లో దురంతో ఫీల్ కలిగించే దురంతో కోచ్ కేవలం S5 మాత్రమే ఒకటి అటాచ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ ఏ కోచ్ కూడా దురంతకు సంబంధించి లేనే లేదు. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్లీగా 2 minutes హాల్ట్ తీసుకొని 6 గంటల 26 నిమిషాలు ఇక్కడి నుంచి డిపార్చర్ అయ్యింది. వాళ్ళు ఎక్కడికో భలే పరిగెత్తున్నారు పాపం.
ఇది మొత్తం తీసేశారు చూడండి, ఇక్కడ పైన పటారా మొత్తం తీసేశారు. ఆడ ఏసీ ఏదో ప్రాబ్లం వచ్చింది. నాది 72 సైడ్ అప్పర్. నేను బ్యాగ్ పెట్టకపోతే వేరే అతను ఆల్రెడీ పడుకో ఉన్నాడు. నేను ఉండి అతను లేమని చెప్పలేదు. టీసీ వస్తే నేను ఉన్నా అని చెప్పు ప్యాసింజర్ అంటే, ఆహా లేదు నువ్వు ఎవరు అది అంటున్నాడు. ముందు నువ్వు కింది దిగి మాట్లాడని చెప్పాను. ఆయన మళ్ళీ ఎవరికో ఫోన్ తగిలిస్తున్నాడు. అట్లా ఉంటారు కొంతమంది ప్యాసింజర్, తెలియకుండానే ఎక్కేస్తారు, నాదే అనేస్తారు. బ్యాగ్ పెట్టేసి నేనేమన్నా అతను లేమని చెప్పలేదు, ఏం చెప్పలేదు. టీసీ వస్తే ఇక్కడ ఉన్నాడని చెప్పు ప్యాసింజర్ చెప్పాను. ఎందుకంటే మనకు ప్రాబ్లం వస్తుంది. తిరుపతిలో బోటింగ్ కావాల్సిన ప్యాసింజర్ ఇక్కడ బోటింగ్ కాలేదని అతను క్యాన్సిల్ చేశాడు అనుకోండి, మళ్ళీ మనం పెనాల్టీ కట్టుకోవాలి. మై ఫేవరెట్ ట్రైన్ సూపర్ ఫాస్ట్, వెంకటాద్రి సూపర్ ఫాస్ట్. कोल्हापुर तिरुपति एक्सप्रेस. దిగుబ్బా ఇప్పుడు దిగుబ్బా. కానీ మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు దిగితే నేనే ముందు దిగుతాను, మీరు ఎట్లా దిగుతారు? జాగ్రత్త, నేనేదో చెప్పినానండి, మీరు అట్లా 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 చేయబాకండి. అట్లా కాదు. వెల్కమ్ టు సెకండ్ హాల్ట్, మన రాజంపేట్ రైల్వే స్టేషన్. 84 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన రాజంపేట్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 6 గంటల 43 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 6 గంటల 45 నిమిషములకు ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవాల్సి ఉండగా, మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 7 గంటల 18 నిమిషములకు, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకోండి, రాజంపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ అవుతుంది. ఇక్కడ చూడండి, టిఫిన్ సేల్ చేసే వెండర్స్ ఎవరు ఒక్కరు కూడా కనిపించరు ఇక్కడ, ఎందుకంటే టైం ఇంకా అవ్వలేదు కాబట్టి. సో మీకు కరెక్ట్ టైం, టిఫిన్ కరెక్ట్ టైం వచ్చేసి కడప రైల్వే స్టేషన్ అవుతుంది. సో అక్కడ విపరీతమైన వెండర్స్ అక్కడ సేల్ చేసి అక్కడ తీసుకోవచ్చు. బట్ ఒకటి,
వెల్కమ్ టు థర్డ్ హాల్ట్ మన కడప రైల్వే స్టేషన్. 135 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన కడప రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 7:28 2 minutes హాల్ట్ తీసుకుని 7:30 ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సిందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ప్లాట్ఫామ్ 3 మీదకి 8:03 అంటే ఏదైతే కంటిన్యూ డిలే ఉండిందో తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అదే కంటిన్యూ జరుగుతుందన్నమాట. తగ్గలేదు పెరగలేదు అన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిలే. మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ S5 మాత్రమే దురంతో కోచ్ యాడ్ అవ్వడం జరిగింది. మిగతా ఏ కోచ్ చూసినా కానీ మొత్తం LHB సిరీస్ అన్నమాట. మీరు గమనించవచ్చు ఒకసారిగా. మా కడప రైల్వే స్టేషన్ జాతీయ జెండా ఒకసారి చూడండి. ఈ లైన్ చూస్తున్నారా, ఇది కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీల నుండి వచ్చే లైన్. ఇది లోడింగ్ అన్లోడింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఇలా ఈ ట్రాక్ వెళ్ళిపోయి మన ఎర్రగొండ జంక్షన్లో మీట్ అవుతుంది. వెల్కమ్ టు ఫోర్త్ హాల్ట్ మన ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్. 174 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7:58. 2 minutes హాల్ట్ తీసుకొని 8 గంటలకు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 8:34 ప్లాట్ఫామ్ 1 ఆశ్రయం ఉంటుంది. ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. అలాగే విశాఖపట్నం నుండి కడప వరకు తిరుమల ఎక్స్ప్రెస్ అది కడప రైల్వే స్టేషన్ నుండి చేంజ్ అయిపోతుంది. అంటే కడప నుండి గుంతకల్ వరకు ప్యాసింజర్ లాగా అది మేబీ దాన్ని ఓవర్టేక్ చేయొచ్చు మన ట్రైన్. అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ జస్ట్ ఇప్పుడే క్రాస్ అయింది అనమాట. నెంబర్ 07-017 చల్లపల్లి నుండి తిరుపతి వెళ్ళవలసిన స్పెషల్ బండి భారత దేశంలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చిన ప్యాసింజర్స్ దుకాణ టెన్షన్ ప్లీజ్ ట్రైన్ నెంబర్ 07017 చల్లపల్లి టు తిరుపతి స్పెషల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నెంబర్ 07-017 చల్లపల్లి నుండి తిరుపతి వెళ్ళవలసిన స్పెషల్ బండి చల్లపల్లి నుండి తిరుపతి వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ ఇంకొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ 1 మీదకి రాబోతున్నది. ఇక్కడ నుంచి ఒక లైన్ స్ప్లిట్ అవుతుంది నంద్యాల, అది నేను చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ మన మచిలీపట్నం ధర్మవరము, తర్వాత వచ్చేసి గుంటూరు తిరుపతి. ఆ 2 ట్రైన్స్ ప్రజెంట్లీ ఇదికోండి ఆ ట్రాక్ చూస్తున్నారు కదా. సో ఆ ట్రాక్ గుండా వయా నంద్యాల గుంటూరు ఆ విధంగా విడిపోతాయి. అండ్ మనం ఇప్పుడు గుత్తి గుంతకల్ వాడి లైన్ అన్నమాట. ఇది
ఇలా ఎర్రగొండల నుండి వచ్చిన ట్రాక్ ఇలా స్ప్లిట్ అవుతుంది, ఇక్కడ నుండి మెయిన్ లైన్ నుండి స్ప్లిట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. ఇది పొద్దుటూరు, తర్వాత వచ్చేసి నంద్యాల అలా కనెక్ట్ అయిపోయి అలా గుంటూరు అన్నమాట. ఇప్పుడు మనకు ఆ 2 ట్రైన్స్ ఇలా ఈ ట్రాక్ మీద గుండానే వస్తాయన్నమాట. గుంటూరు తిరుపతి, తర్వాత వచ్చేసి మచిలీపట్నం ధర్మవరం. 2 గంటల 15 నిమిషాలు డిలే. చెల్లపల్లి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ప్రతి సిగ్నల్ దగ్గర ఇలా అయిపోతుంది. త్రూ చేయడం లేదు మన ట్రైన్. ప్రధాన కారణం ఏంటంటే మన ట్రైన్కు ఫ్రంట్లో వచ్చేసి కడప గుంతకల్ ప్యాసింజర్ ఉంది. చూడండి మన ట్రైన్ ముద్దనూరు రైల్వే స్టేషన్లో మెయిన్ లైన్లో వచ్చేసి ఇక్కడ హోల్డింగ్ పెట్టేశారు. అదేదో దాన్నే కొద్దిసేపు ఇక్కడ పెట్టేసి హోల్డింగ్లో, ఇది కూడా లూప్ లైన్లో ఉంటుంది, అది దాన్ని పెట్టేసి మనం దాన్ని పంపించేస్తుంది. ఇక క్లియరెన్స్ దొరికేంత వరకు మన ట్రైన్ ఇక్కడే ఉండాలి మెయిన్ లైన్ మీద. ఇప్పుడు పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యొక్క రేక్ చూడవచ్చు అనమాట. ఎంత లాంగ్ ఉందో, అంటే ఇంకా మన కోచ్ బ్యాక్ సైడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి, అయినప్పటికీ కూడా చాలా పెద్దగా అవపడుతుంది కదా. మొత్తం స్లీపర్స్ 7 ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఏసీ 1, తర్వాత సెకండ్ ఏసీ 1, తర్వాత థర్డ్ ఏసీ 4, జనరల్స్ 4, ఈ విధంగా. వెల్కమ్ టు 5th halt మన తాడిపత్రి రైల్వే స్టేషన్. 243 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని తాడిపత్రి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 8 గంటల 58 నిమిషములు. ఇక్కడ 2 minutes హాల్ట్ తీసుకొని 9 గంటలకు ఇక్కడి నుంచి డిపార్చర్ అవసరంగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 9 గంటల 45 నిమిషములు, అంటే ఆల్మోస్ట్ 47 minutes ఆలస్యంగా మన
ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి చేరుకోవడం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ అంటే కడప గుంతకల్ ఎక్స్ప్రెస్ వంగనూరు రైల్వే స్టేషన్లో ఓవర్టేక్ చేయడం జరిగింది. గుత్తి బైపాస్ క్యాబిన్ ఇలా ధర్మవరం, అనంతపురం, బెంగళూరు కనెక్ట్ చేసుకునే లైన్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం గుత్తి జంక్షన్ దగ్గరలో ఉన్నామండి. అనేది చాలా పురాతనమైనది, చాలా పెద్దది. ఒకప్పుడు ఫస్ట్లో వచ్చేసి ఇది స్టీమ్ లోకో షెడ్ అనమాట. తర్వాత కాలానుగుణంగా డీజిల్ లోకో షెడ్ అయింది. ఇప్పుడు డీజిల్ లోకో షెడ్ కమ్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ అయింది అనమాట. కొద్దిగా డీజిల్ లోకోస్ తగ్గిపోతున్నాయి. అండ్ వ్యాగ్నర్స్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వ్యాగ్నర్స్ మాత్రమే ఉంటాయి. వ్యాగ్నర్స్ 4Ds అవి ఉంటాయి. చాలా పురాతనమైనది. అండ్ ఇప్పుడు పూణే జంక్షన్ నుండి కన్యాకుమారి వెళ్ళే ట్రైన్ ఆల్రెడీ గుత్తి స్టేషన్లో ఉంది. అదిగో కనపడుతుంది. సో మన ట్రైన్ మీట్ అవ్వబోతున్నది మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ తోటి. కానీ మన ట్రైన్కి వచ్చేసి గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉండదు. కూడా డైరెక్ట్లీగా జోన్. రైల్వే అది మూవ్ అవుతున్నది. దానికి త్రూ చేయడం జరిగింది. ఎప్పుడైతే వన్స్ మన ట్రైన్ లోపలికి వచ్చిందో దాన్ని త్రూ చేస్తున్నారు. కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రీసెంట్లీ ఇందులో కూడా చేసి ఉన్నాను. ఎటువంటి కనీసం ప్రతి స్టేషన్లో ఆన్ టైం కన్నా బిఫోర్ చేరుకోవడం జరిగింది. చాలా బాగుండింది. దాంట్లో జర్నీ అప్ టు కన్యాకుమారి వరకు చాలా వండర్ఫుల్గా అనమాట. అండ్ లోపల క్లీనింగ్ సిస్టమ్ కూడా వండర్ఫుల్. ప్రతి 150 కిలోమీటర్స్ ఒకసారి క్లీనింగ్ యూపీ అతను ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. డోర్లు క్లోజ్ చేసి చేస్తుంటాడు. మరి క్లీనింగ్ అంటే మామూలు క్లీనింగ్ కాదు, చాలా వాళ్ళు చేస్తాడు. మంచి ట్రైన్. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు పూర్తిగా లోపల ఉన్న స్టాఫ్ మొత్తం వచ్చేసి సిస్టమే మొత్తం మారిపోయింది. మన ట్రైన్ హాల్టింగ్ లేదు ఇక్కడ, కానీ హాల్టింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎంత? 50 రూపాయలు కరెక్ట్ ఇచ్చాడా? సమోసే భాయ్ సమోసే. సమోసే గరం సమోసే. గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మన ట్రైన్ స్ట్రైట్ లైన్ కాకుండా జోన్ కనెక్ట్ చేసుకొని కర్నూలు, కాచిగూడ అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మీకు గుంతకల్లు, రాయచూరు, వాడి, సోలాపూర్ ఆ విధంగా మనం ముంబైతో కనెక్ట్ అవుతాము. బట్ అలా కాకుండా ఇప్పుడు మన ట్రైన్ డైవర్షన్ తీసుకుంటుంది. చూడండి, వయా డోన్, కర్నూలు,
తర్వాత వచ్చేసి కాచిగూడ వెళ్ళేందుకు. ఈ విధంగా एक वाटर बॉटल दे देना भाई, एक वाटर बॉटल दे दो. ठीक है. చూస్తా ఏమంటాడు. 20 रुपीस. भाई भाई कितने का है? चेंज होगा हाँ चेंज होगा तब देंगे. चेंज होगा तो जब देंगे मतलब पहले 15 రూపాయలు తీసుకున్నాడు. సో 15 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి. వెల్కమ్ టు 6th హాల్ట్ మన డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్. 346 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10:45. 5 నిమిషములు హాల్ట్ తీసుకుని 10:50 మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా చూసారు కదా 11:18 చేరుకోవడం జరిగింది. వెజ్ బిర్యానీ మన డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో 70 రూపీస్. చాలా ఓవర్ ఛార్జింగ్ స్కామ్ ఇక్కడ మొత్తం. 70 రూపీస్ ఎక్కడా లేదు ప్రైస్, అది కూడా వెజ్ బిర్యానీ అయితే బాగా వేడి ఉంది కానీ వీళ్ళు సేల్ చేసింది 70 రూపీస్. యాక్చువల్లీ 40 రూపీస్, అది 40 రూపీస్ వెజ్ బిర్యానీ డబుల్ ప్రైస్ సేల్ చేస్తున్నారు ఇక్కడ. డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 చూడండి ఎంత బ్యూటిఫుల్గా చాలా నీట్గా ఉందో. ప్యాసింజర్ యొక్క బొమ్మ అనేది కనపడుతుంది. సో ఇది లైన్. సో ఇక్కడి నుంచి డోన్ జంక్షన్ నుండి ఒక లైన్ వచ్చేసి డైవర్షన్ తీసుకొని స్ప్లిట్ అవుతుంది. సో ఈ లైన్ వెళ్తుంది నంద్యాల. వెల్కమ్ టు మన 7th హాల్ట్ మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్లీగా 400 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ 11:33 చేరుకొని 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 11:35 డిపార్చర్ అవ్వాల్సిందిగా ప్లాట్ఫామ్ 3 నుండి ట్రైన్ చేరుకున్న అరైవల్ టైం వచ్చేసి 12:02 అన్నమాట. సో ఈ విధంగా ఆల్మోస్ట్ 11:30 అదే హాఫ్ అన్ అవర్ ఆ విధంగా డిలే. ఏదైతే డిలే ప్రాసెస్ ఉందో అది ఏమాత్రం కవర్ అవ్వలేదు. సో కంటిన్యూ అలాగే ఉంది.
అండ్ స్పీడ్ విషయానికి వస్తే 125, 2060, 27 అలా. ట్రైన్ చైన్ పుల్లింగ్ చేసేసారు ఫ్రంట్లో. ఒక్కసారిగా స్పీడ్ అందుకోవడం జరిగింది, మంచి స్పీడ్లోనే అండ్ ఒక ప్లాట్ఫామ్ కంప్లీట్ అవ్వక ముందే. బట్ ఈలోపు చైన్ పుల్ చేసేసారు ఫ్రంట్ సైడ్, పూర్తిగా ఫ్రంట్ సైడ్. మనము బ్యాక్ సైడ్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. చైన్ పుల్ చేశారు, అక్కడ ఎవ్వరు లేరు. అదిగోండి అక్కడ ఆర్పిఎఫ్ ఉన్నారు. ఆల్రెడీ కేసు అంతా వాళ్ళు పెనాల్టీ వేసారా కేసు వేసారా అనేది అర్థం ఇక్కడే అన్నమాట. ఇక్కడేదో జరిగినట్టుగా ఉంది, ఇక్కడ వీళ్ళే అన్నమాట. వర్షం కర్ణాటక సైడ్ వర్షాలు బాగా పడినట్లుగా ఉన్నాయి, అందుకే ఇంత పెద్ద మొత్తంలో నీళ్ళు చూస్తున్నాం మనం. చల్లగా ఉందండి, చల్లటి గాలి. తుంగభద్ర పెన్నా రివర్లో ఏం లేదు. అక్కడ నెల్లూరు దగ్గర ఉంది కదా పెన్నా రివర్, దాంట్లో అయితే ఒక్క చుక్క నీళ్ళు మాత్రం లేవు. బట్ తుంగభద్ర అయితే బాగానే ఉన్నాయి. ఆంధ్రాలో కంప్లీట్ 400 కిలోమీటర్స్ ఆంధ్రాలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక బ్యాలెన్స్ 230 కిలోమీటర్స్ మన తెలంగాణలో ఉండబోతోంది. అలంపూర్ క్రాస్ అయిన తర్వాత కొద్ది దూరం వరకు మొత్తం సింగిల్ లైన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏదైనా ట్రైన్ క్రాసింగ్ ఉన్నప్పుడు ట్రైన్ వచ్చేసి సైడింగ్లో పెట్టవలసి వస్తుంది. సో ఈ విధంగా కూడా కొద్దిగా టైం అనేది డిలే జరిగే అవకాశం ఉంటుంది. కాచిగూడ నుండి కర్నూలు సిటీ చేరుకునే భద్రాచలం ఎక్స్ప్రెస్ ఉంది, దానికోసం మన ట్రైన్ ఇక్కడ క్రాసింగ్ అన్నమాట. తుంగభద్ర ఎక్స్ప్రెస్. ఇది మొత్తం చెనిక్కాయ అనుకుంటాను. సో కర్నూలు క్రాసిన తర్వాత మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా చెనిక్కాయ పంట వేసి ఉంటారు. మనోపాడ్ దగ్గర ఇంకొక ట్రైన్ క్రాసింగ్ ఉంది, యశ్వంత్పూర్ వెళ్ళే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్. ఇక్కడ ఏదో మొలకలు ఏదో వేస్తున్నారు ఇక్కడ. ఇలాంటి క్రాసింగ్ మనం ఎక్కడా చూసి ఉన్నాం. సంపర్క్రాంతి, కర్ణాటక సంపర్క్రాంతి, ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి. ఇప్పుడు వచ్చేది ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి.
వెల్కమ్ టు 8th హాల్ట్ మన గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. పట్టు వస్త్రాలకు నిలువైన గద్వాల్ టౌన్ చేరుకోవడం జరిగింది. 456 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 12:24. 1 నిమిషం హాల్ట్ తీసుకుని 12:25 కంటే బయలుదేరి వెళ్ళాల్సిందిగా మా ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 1:24 అంటే 1 అవర్ డిలే మన ట్రైన్. చూశారు కదా, కర్నూలు వరకు హాఫ్ అన్ అవర్ డిలే ఆ విధంగా మెయింటైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అడిషనల్ హాఫ్ అన్ అవర్ ఎలా వచ్చిందంటే అలంపూర్ క్రాస్ చేసుకున్న తర్వాత మొత్తం సింగిల్ లైన్ అయినందున ప్రతి ట్రైన్ క్రాసింగ్కు సైడింగ్లో తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అడిషనల్ హాఫ్ అన్ అవర్ డిలే జరిగింది. చూస్తున్నారు మన గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ మొత్తం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సెక్షన్లో డబుల్ లైన్ కానంత వరకు మన ఈ ట్రైనే కాదు, ప్రతి ట్రైన్ డిలే జరుగుతుంది. ఇక్కడ అసలు కవరేజ్ చేసేదానికి ఇంట్రెస్టింగ్గా లేదు, ఎందుకంటే అది అంత స్లోగా వస్తుంది. అది కాజీపేట్ బిల్డింగ్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. వెల్కమ్ టు 9th హాల్ట్ మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి. 531 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 1:48. 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 1:50 ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 2:48 ఎగ్జాక్ట్లీగా 1 అవర్ డిలే అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేను మహబూబ్ నగర్ నుండి విశాఖపట్నం వరకు ఆ ట్రైన్లో వ్లాగ్ చేసి ఉన్నాను. చూడకుంటే తప్పకుండా చూడండి ప్లీజ్.
మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంకా ఇక్కడ నుంచి కేవలం వచ్చేసి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ రైల్వే స్టేషన్. సో కాచిగూడ రైల్వే స్టేషన్తో మనకు ఏదైతే మనం చెప్పుకున్నామో తిరుపతి రైల్వే స్టేషన్లో 10th హాల్ట్ అని. సో అక్కడితో మన జర్నీ మన వ్లాగ్ అనేది ముగుస్తుంది. పైన మెట్రో మీకు కనపడిందో లేదో నాకు మాత్రం కనపడింది. Welcome to 10th Halt, Kachiguda Railway Station. Welcome to 10th Halt, మన కాచిగూడ రైల్వే స్టేషన్. 637 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4 గంటల 20 నిమిషములు. సమయం చూడండి, 4 గంటల 36 నిమిషములు. అంటే కేవలం 16 నిమిషముల ఆలస్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ప్లాట్ఫామ్ 1 మీదకు చేరుకోవడం జరిగిందన్నమాట. చూసారు కదా, కర్నూలు సిటీ క్రాస్ అయిన తర్వాత 1 అవర్ డిలే ప్రతి స్టేషన్లో అరైవల్ అవ్వడం జరిగింది. బట్ అటువంటిది కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1కి కేవలం 16 నిమిషాల ఆలస్యంగానే రావడం జరిగింది. చాలా వరకు చాలా డిలే అనేది కవర్ చేసుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ సంపర్క్ క్రాంతి. సో ఇదే అండి. అండ్ తిరుపతి నుండి కాచిగూడ వరకు ఎటువంటి ఎక్కువ క్రౌడింగ్ అనేది లేదన్నమాట. సీట్ల వరకు పరిమితి అన్నమాట. సో ప్రతి ఒక్కటి జర్నీ చాలా బాగానే జరిగింది. అండ్ వాటర్ బాటిల్స్ 2 times వాటర్ బాటిల్ కూడా తీసుకోవడం జరిగింది ప్యాంట్రీ నుండి. 15 రూపాయలు చొప్పున. అండ్ ఇంకా ఫుడ్ తీసుకోలేదు ప్యాంట్రీ కార్ నుండి. సో ఇది ఇంకా జర్నీ మాత్రం కంఫర్ట్గా ఉండింది, ప్రైవసీగా ఉండింది, చాలా బాగుండింది. ఒకవేళ ఎవరైనా ఈ ట్రైన్లో జర్నీ చేసి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకే గైస్, సీ యూ, బై.